అరే నల్లబాలు, ఈ ఏపీ జెన్కో ట్రాన్స్కో నవంబర్ 30కి రాలేదు అని నేను చెప్పా. ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి డిసెంబర్ 29వ తారీఖు. 1 మంత్ డిలేనేగా, దాన్ని ఏమంటారు? డిలేనేగా. కళ్ళు దొబ్బినియారా నీకేమన్నా? డిలే అవుతాయంటే డిలే అయినట్టే రా పిచ్చి పువ్వా. నేను నెక్స్ట్ మంత్ వచ్చేసరికి జనవరిలో కొత్త క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అది ప్రభుత్వమే చెప్పింది, నేను చెప్పడం కాదు. అందుట్లో ఇవి కూడా వస్తాయి. ఇచ్చిన వెంటనే నీకు జాబులు అందులో పెట్టేయరు, అర్థమవుతుందా? నువ్వు నీ ఫేసు. సో 1 మంత్ తర్వాత మార్చిలో కనుక నోటిఫికేషన్ వస్తే జెన్కో ట్రాన్స్కోకి మేలో అవుతుందో జూన్లో అవుతుందో నేను ఒక వీడియో చేశాను దాన్ని క్లారిటీగా. ఓకేనా? సో నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన పని లేదు, నాకు తెలుసు ఏంటని. సో ఇక ఇందుట్లో చాలామంది అభ్యర్థులు అడిగేది ఏంటంటే జెన్కో ట్రాన్స్కో ఏవైతే ఉంటావో ఏపీవి, సో ఈ రెండు ఒకేసారి పెడతారా అని చెప్పేసి. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఒకటి నడిచింది మొన్న. అందుట్లో మల్టిపుల్ పోస్ట్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక చోట పొద్దున పూట జరిగేదేమో ఏలూరులో వస్తే మధ్యాహ్నం పూట జరిగేది ప్రకాశం డిస్టిక్లో వచ్చింది, ఉలవలపాడు ఏరియా. సో పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి అంత దూరంలో ఎలా పోయారు? పోలేదు కదా, వదిలేశారు. సో అదంటే అట్లా కుదురుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు జెన్కోకే అప్లై చేసిన వాళ్ళే ట్రాన్స్కోకి అప్లై చేస్తారు, ఎందుకంటే బీటెక్ వాళ్ళకి ఎక్కువ శాతం పడతాయి కాబట్టి అవి. సో 2 ఎగ్జామ్స్ ఒకేసారి అటెండ్ కాలేదు కదా, 2 ఒకేసారి కండక్ట్ చేస్తే నోటిఫికేషన్ మరి ఒకేసారి రిలీజ్ అవుతుందంటే రిలీజ్ అవ్వచ్చు 2. చాలాసార్లు కూడా అది జరిగింది. సో ఇది అప్లై చేసుకునేవాడు అది అప్లై చేసుకుంటాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం 2 ఒకేసారి జరగవు. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇది. ఓకేనా? ముందు ట్రాన్స్కో కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత జెన్కో కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ శాతం అభ్యర్థులు ట్రాన్స్కోకే ప్రిఫర్ చేసుకుంటారు, ఎందుకంటే దాని శాలరీ ఇదంతా ఎక్కువ జెన్కో కన్నా కూడా. వద్దు, ప్రెషర్ వద్దు మనకి అనుకున్న వాళ్ళు జెన్కోకి అప్లై చేసుకుంటారు, ఎందుకంటే వర్షాల్లో వాటిలో తిరిగే పని ఉండదు. ట్రాన్స్కో అయితే ఖచ్చితంగా వర్షం పడినా ఏది పడినా ఉద్యోగానికి ఉరకాల్సి వస్తుంది కాబట్టి, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి. సో 2 నోటిఫికేషన్ ఒకేసారి రావచ్చు, కానీ ఎగ్జామ్స్ 2 ఒకేసారి కండక్ట్ చేయరు. అర్థమైందా తారుడబ్బా? అది బ్లాక్ అండ్ వైట్ టీవీలో బాగానే ఉన్నావు, నీ కామెంట్ అర్థమైందా? కొంచెం అర్థం చేసుకొని పెట్టు, ఏది పెట్టినా కూడా కామెంట్. నువ్వు నీ చెత్త.